నమస్కారం కిరణ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు బ్రహ్మశ్రీ పోతుకూచి చంద్రమౌళి శాస్త్రి గారు. వారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. ఓం నమ శివాయ, ఓం నమో భగవతే రుద్రాయ. నమస్కారం గురుగారు. ఈ సంవత్సరం కార్తీక పౌర్ణమి ఏ రోజున వచ్చింది? నోములు ఎలా జరుపుకోవాలి? పూజా కార్యక్రమాలు ఏంటి? 365 వత్తులు కార్తీక పౌర్ణమి రోజు వెలిగిస్తే చాలా ప్రత్యేకం అంటున్నారు. అంటే 30 రోజులు కూడా కార్తీక మాసం మనం జరుపుకుంటూనే ఉంటాము. కానీ 30 రోజులు కాకుండా కార్తీక పౌర్ణమి రోజు వెలిగిస్తే ఇంకా చాలా ప్రత్యేకం, చాలా ఫలితం లభిస్తుంది అని అంటున్నారు. మళ్ళీ ఆ ఒత్తుల్ని సాయంత్రం వెలిగిస్తే మంచిదా, పొద్దున వెలిగిస్తే మంచిదా? ఎలా గురుగారు ఒక్కసారి తెలియజేస్తారా? ఓం వాగర్ధావివ సంపృక్తో వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరో వందే పార్వతీ పరమేశ్వరో దీపం పరబ్రహ్మ జ్యోతిస్వరూపం. అమ్మ, మీరు అన్నారు కాబట్టి కార్తీక దీపం, మరి అప్పట్లో ఆ సీరియల్ ఎప్పటికీ నడుస్తుందో తెలియదు కానీ కార్తీక దీపం సీరియల్, దాంట్లో దీపం గురించి ఏమీ లేదు కానీ పేరు మాత్రం పెట్టేశారు ఆ సిరీస్, అవునా? కానీ కార్తీక మాసంలో శివకేశవుల యొక్క ఆరాధనకి ఇద్దరికీ కలిపి ఈ యొక్క మాసము చాలా విశేషప్రదమైనటువంటిది. దీన్ని కార్తీక దామోదరుడు అంటారు. అంటే వాళ్ళిద్దరి యొక్క పూజ చాలా విశేషం. యాక్చువల్లీ మనందరికీ చాలామందికి తెలియదు, కొంతమందికి తెలిసిన విషయం ఏంటంటే శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణవే శివశ్చ హృదయం విష్ణు విష్ణోశ్చ హృదయం శివ. అంటే శివుడు ఆయన కూర్చొని ధ్యానం చేస్తుంటే ఎవరి కోసం చేస్తాడంటే విష్ణుమూర్తి గురించి చేస్తాడు. ఆయన ఏం చేస్తున్నాడు, ఈయన లయకారకుడు, ఆయన స్థితికారకుడు, ఇద్దరికి పడదు. మనం ఇలా కూర్చున్నామంటే విష్ణుమూర్తి అనుగ్రహం ఉండాలి. కానీ విష్ణుమూర్తి పడుకొని ఎవరి గురించి ఆలోచిస్తారు? కళ్ళు మూసుకొని ప్రశాంతంగా, అంటే శివుడి గురించి ఆలోచిస్తాడు. ఎవరి గురించి వాళ్ళు ఆలోచించరు ఇక్కడ. ఈయన ఆయన గురించి, ఆయన ఈయన గురించి. అందుకనే ఈ కార్తీక మాసంలో గోపూజ కానీ, బ్రాహ్మడికి స్వయంపాక దానము, బ్రాహ్మడికి దీపదానము అని ఇస్తారు. అట్లాగే ఈశ్వర ఆరాధనలు చాలా ఉన్నాయి. దాంట్లో నిత్య ఈశ్వరాభిషేకము. అట్లాగే చాలామంది ఈ ఒక్క నెలలోనే శివుడు మనకి అనుగ్రహిస్తాడు, కైలాస ప్రాప్తి కలుగుతుంది, చివరిలో మోక్ష ప్రాప్తి. అంటే ఎలాంటి కార్యక్రమాలు చేస్తే అనుగ్రహం దొరుకుతుందంటారు అతి తొందరగా? అంటే ఒకటమ్మా, కార్తీక మాసం మొదటి రోజు నుంచి కార్తీక అమావాస్య వరకు 30 రోజులు, మీరు ఇందాక అన్నారు కార్తీక పౌర్ణమి రోజు మాత్రమే దీపము విశేషత్వము అని. కార్తీక మాసంలో మీరు ఏ క్షణము అర్ధరాత్రి లేచి దీపం పెట్టినా ఆ ఫలితం మీకు వచ్చేస్తుంది. దానికి చాలా కళలు ఉన్నాయి. కార్తీక పురాణము, శివ పురాణాలు వింటే ఏమేం జరిగినాయో మనకి ఇస్తారు. పుక్కిట పురాణాలు కాదు ఇవి, ఇవి అసలు సిసలుగా జరిగినటువంటివి. కార్తీక దీపారాధన వలన మనకి 365 ఒత్తులు అన్నారు కదా. 365 ఒత్తులు సోమవారాలు వెలిగించే వాళ్ళు ఉన్నారు, ప్రతిరోజు 365 ఒత్తులు వెలిగించే వాళ్ళు ఉన్నారు. లేదా పౌర్ణమి రోజున మనకి సహస్ర ఒత్తులు, 1,00,000 ఒత్తులు కూడా వెలిగిస్తారు. అది ఎవరి అవకాశాన్ని బట్టి వాళ్ళు. దాదాపు ఇంత ఒత్తి ఆవు నెయ్యి దాదాపు 11 కిలోలు పడుతుంది దానికి సరిగ్గా వేస్తే. 1,00,000 ఒత్తులు ఇంత ఉంటుంది. ఇప్పుడు తగ్గించేసారులేండి అది కాస్త. ఒక ఒత్తి 2 ఒత్తులు వేసి నిత్యము దీపారాధన చేస్తారు ఇళ్లల్లో కానీ శివాలయంలో కానీ. మరి 365 ఒత్తులు మనకి సౌరమాసము, చాంద్రమానము అని ఉంటాయి కదా, మనకి 2 ఉంటాయి. అంటే నిత్యము సూర్యుడు ఉదయిస్తూ ఉంటాడు 365 రోజులు, 366 రోజులు. ఈ యొక్క సూర్యుడు ఏ విధంగా అయితే కాంతి ద్వారా, ఆయన యొక్క కాంతి కిరణాల ద్వారా సమస్త జీవరాశుల్ని పరిపాలిస్తూ ఉంటాడో, పోషిస్తూ ఉంటాడో, జీవత్వాన్ని ఇస్తాడో, దీపారాధన కూడా సూర్యుడితో సమానము. ఒక దీపం మనం వెలిగించాము అంటే మన ఆయుష్ పెరుగుతుంది, ఆరోగ్యం మెరుగుపడుతుంది. అట్లాగే మనలో నవనాడులు ఉంటాయి, 72,000 నాడులు ఉంటాయి. నరాలు స్పందిస్తాయి, బుద్ధి వికసిస్తుంది, వాక్కు ఫలిస్తుంది. మనలో ఉన్న కొన్ని నఖశిఖ పర్యంతం అని అంటారు. అంటే కింద కాలుగోరి నుంచి శిఖ వరకు కూడా ఉన్నటువంటి ఏవైతే శారీరక అనారోగ్య రుగ్మతలు ఉన్నాయో అవన్నీ తొలగిపోతాయి. ఆ దీపము చేసేటప్పుడు మనము చక్కగా పసుపు, కుంకుమ, బియ్యపిండి అన్నీ వేసి భక్తి అనేటటువంటి భావనతో ఆ సౌభాగ్య ద్రవ్యాలు వేస్తారు. వేసి చక్కగా మట్టి ప్రమిదలు పెడతారు. మట్టి ప్రమిద అది చల్లదనానికి హేతువు, మట్టి భూమి. అట్లాగే ఆ ప్రమిదలో నువ్వుల నూనె వేసే వాళ్ళు ఉంటారు. సాధ్యమంతరికి ఈ 4 రోజులు ఆవు నెయ్యి వాడతారు. ఎందుకంటే గోవు అనేటటువంటిది సమస్త దేవతలకి అధిష్టాన దేవత కాబట్టి దాంట్లోనే నింపబడి. అందుకని చక్కగా ఆవు నెయ్యి వేసి దీపారాధన చేసి స్వామివారికి చూపించటము. కొంతమంది ఏంటంటే ఉసిరిక
దానము అంటే ఉసిరికాయని కాస్త దానిపైన నెయ్యితో చేసిన కుంభ ఒత్తి అంటారు. అది ఎప్పుడు ఊర్ధ్వాన్ని చూస్తే, అసలు ఒత్తి అనేది ఊర్ధ్వాన్ని చూస్తుంది. అంటే మనకి మోక్షాన్ని ప్రసాదించడంలో దీపం అనేటటువంటిది చాలా, ఏదైనా కిందకి చూస్తుందా దీపం? లేదు. కింద నీళ్లు పెడితే కింద కూడా ఉన్నట్టుగా అనిపిస్తుంది తప్ప ఎప్పుడు ఊర్ధ్వాన్నే చూస్తుంది. అంటే మనకి ఊర్ధ్వలోకాలు అధోలోకాలు అని ఉంటాయి కదా, 7 లోకాలు పైన ఉంటాయి. అంటే ప్రతి మనిషి కూడా ఇప్పుడు ఏదో వచ్చేస్తుందని కాదమ్మా, దీనివల్ల అష్టైశ్వర్యాలు వస్తాయని కాదు. దీపం వెలిగించడమే మనలో ఉన్న అష్టైశ్వర్యాలకి ప్రతీక. ఓకే. ఒక దీపారాధన ఉసిరిక దానం చేసేసి ఉసిరికాయ దానాన్ని బ్రాహ్మడికి ప్రతిరోజు ఇచ్చేవాళ్ళు ఉన్నారు. దానివల్ల ఏమవుతుందంటే దాంట్లో రూపాయి పెడతారా 100 రూపాయలు పెడతారా అది తర్వాత విషయము. ఉసిరిక దానం ఇవ్వటం ద్వారా వారికి ముందు మానసిక ప్రశాంతత, ఆరోగ్య ప్రసాదము దొరుకుతాయి. బ్రాహ్మడికి ఇస్తారు. కార్తీక మాసంలో పౌర్ణమి రోజున ఇంకా పార్వతీ పరమేశ్వరుల కళ్యాణాలు చేస్తారు. అట్లాగే మనకి సాయంకాల ప్రదోషకాలం, ఇందాక మీరు అడిగారు కదా ఎప్పుడు చేస్తే దీపారాధన మంచిది అని. ఉదయం తెల్లవారుజామున స్నానం చేస్తారు. అయ్యప్పలకి సీజన్ కదమ్మా, శరదృతువు అంటే చలికాలం ప్రారంభమవుతోంది. చల్లదనానికి మనలో ఉన్నటువంటి నరాలన్నీ కూడా బిగుసుకుపోయి ఉంటాయి, నిద్ర త్వరగా లేవలేము చల్లదనానికి. అందుకని ఏం చేశారంటే మన పూర్వీకులు ఈ మాసాన్ని కార్తీకము, మార్గశిరము, పుష్యము ఈ 3 మాసాలు కూడా చాలా విశేషమైనటువంటి చల్లదనం పెరుగుతూ వస్తూ ఉంటుంది. శని అధీనంలో ఉంటాం మనందరం. ఆయన నిద్ర లేపడ తొందరలో. అందుకని ఏం చేస్తాం, ఒక భక్తి, అరే పొద్దున్నే దీపారాధన చేయాలి పరమేశ్వర ఆలయంలో, లేకపోతే ఇంట్లో లేచి దీపారాధన చేసుకొని శివాష్టోత్రమో శివుడికి అభిషేకం చేసుకోవాలని మనందరం తాపత్రయపడి అది మనల్ని నిద్ర లేపుతాం. కాబట్టి దీపారాధన ఏం చేస్తుందంటే మనలో ఉన్నటువంటి ఉత్తేజాన్ని పెంచుతూ పోతుంది. అందుకని తెల్లవారుజామున దీపారాధన చేసిన బ్రాహ్మీ ముహూర్తంలో ఫలితం ఒకటే. సాయంకాల ప్రదోషకాలము సూర్యాస్తమయానికి ముందు, సూర్యాస్తమయం తర్వాత ఇటు 48 నిమిషాలు అటు 48 నిమిషాలు విశేషత్వము. సాయంకాలం పూట పార్వతీ పరమేశ్వరులు ఆకాశంలో సంచరిస్తూ ఉంటారట. ఎక్కడ దీపం వెలుగుతుంది అని వాళ్ళకి దారి తెలియదు, భూలోకంలో ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. ఎన్నో శివాలయాలు ఉంటాయి. అందుకనే ఆకాశ దీపం సాయంత్రం చేస్తారు. దేవాలయంలో ఆకాశ దీపం పైకి లాగుతారు కదా, వాళ్ళ కోసమే. దేవతలు సంచరిస్తారు కార్తీక మాసంలో. పార్వతీ పరమేశ్వరులు చూసుకుంటూ వెళ్ళి వాళ్ళని అక్కడ ఉన్న భక్తులను ఆశీర్వదిస్తూ ఉంటారు. అందుకని సాయంకాల ప్రదోష కాలంలో 6:30, 6 ఆ ప్రాంతాల్లో చక్కగా దీపారాధన చేసుకొని ఆకాశ దీపానికి నమస్కారం చేసుకొని ఏ శివపురాణమో చదువుకుంటూ లేకపోతే నారాయణ జపమో చేసుకుంటూ, కొన్ని శివాలయాల్లో రుద్రాభిషేకం ప్రతిరోజు ఈవినింగ్ చేస్తారు. ఇలా చేయటం ద్వారా ఏంటంటే అమ్మ, ముందు మనకి ఆయుష్, ఆరోగ్యం 2 ఇస్తాడు. ఈ 2 ఉంటే ఐశ్వర్యం ఆటోమేటిక్గా వస్తుంది. మన కాళ్ళు చేతులు పనిచేస్తే మనం. అందుకని దీంతో పాటుగా 1,00,000 ఒత్తుల నోమని, అంటే ఎక్కువగా అందరూ చేయరు, ఇది ఎక్కువ మంది బ్రాహ్మణుల్లో ఈ కార్యక్రమాలు చేస్తారు. 1,00,000 ఒత్తుల నోమని, అట్లాగే సహస్రలింగార్చన అని పరమేశ్వరుడికి, మహాలింగార్చన అంటే సహస్రం అంటే 1008 మృత్తికాలింగాలు పుట్టమన్ను తవ్వి పుట్టమన్నుతో చక్కగా జల్లించి దాని తతంగం వేరుంటుంది. కస్తూరి, పాదరసము, దాంట్లో ఆవు నెయ్యి అన్నీ వేసి శివలింగాలు చేసి చిన్నవి దాంతో మహన్యాసపూర్వకంగా మంత్రపూర్వకంగా ఆయనకి అభిషేకాలు చేస్తారు. అందరూ సామూహికంగా గుళ్ళల్లో. ఇళ్లల్లో కొంతమంది దోషాలు పోవడానికి చేస్తూ ఉంటారు, శని దోషాలు, ఈతి బాధలు. కొంతమంది ఏంటంటే ప్రతి మాసంలో శుభం జరగటానికి 365 రోజులు ఇంట్లో శుభం జరగడానికి చేసే ప్రయత్నాలలో కార్తీక దీపం ఒకటి, ఈ శివాభిషేకం ఒకటి, ప్లస్ ఈ యొక్క సహస్ర లింగార్చన, మహాలింగార్చన 365 లింగాలు చేస్తారు. శతలింగార్చన నేను ఈ కార్తీక మాసంలో 13, 14, 15 తారీఖుల్లో కాశీ క్షేత్రంలో ఇందాక మీకు చెప్పాను, శతలింగార్చన 108 లింగాలతో, మృతికాలింగాలతో రుద్రాక్షలు పెట్టి అభిషేకం చేసి గంగానదితో అది అందరికీ ఇచ్చే అవకాశం ఉందమ్మా అని చెప్పాను చూసారా. శతలింగార్చన లేదా ఒక లింగము, అది నర్మదా లింగం కావచ్చు, శివలింగం కావచ్చు. శని దోషాలు ఉన్నవాళ్ళు నల్లలింగాన్ని, నలుపుగా ఉన్నటువంటి లింగాన్ని పూజిస్తారు, అభిషేకం చేస్తారు. వ్యాపారపరంగా అయితే ఏంటంటే మనకి ఆకుపచ్చ లింగం ఉంటుంది, మరకత లింగం అంటారు. అది తొందరగా మనసులో ఉన్న అభీష్టాలు నెరవేరాలంటే మనకి స్ఫటికలింగం ఉంటుంది. అట్లాగే అనారోగ్యాలు పోవాలంటే పాదరసలింగం చేస్తారు. అసలు అంటే ఒకటమ్మా, లయము అంటే ఆది అంతం లేనటువంటిదే శివలింగము. దాన్ని ఏమంటారంటే దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన అన్నారు. అంటే మన శరీరమే ఒక దేవాలయము, అందులో ఆత్మ అనేటటువంటిది ఒక దీపం లాంటిది. దీపారాధన విశిష్టత చెప్పాలంటే ముందు మనలో మనము ఆత్మని పరిశీలన చేసుకోవాలి. అంటే ఆత్మవిశ్వాసము, ఆత్మ నిగ్రహము, ఆత్మస్థైర్యము, ఇన్ని రకాలు ఉన్నాయన్నమాట. కాబట్టి ఇందాక చెప్పిన సూర్యుడికి, మన ఆత్మకి, దీపానికి ఇన్ని రకాల
ఇంటర్నల్ సిస్టమ్స్ నడుస్తూ ఉంటాయి. అలానే ప్రమిదలు కాకుండా పిండి దీపం పెడితే కూడా మంచిది అంటారు. బియ్యపిండమ్మా, బియ్యపిండి. బియ్యపిండి ఏంటంటే మనకి బియ్యపిండిని తయారు చేసి దాంట్లో ఆవుని దీపారాధన చేయడం ద్వారా ఇవన్నీ ఏంటంటే ఒత్తి అనేటటువంటిది మనకి శనిగ్రహానికి సంబంధించింది. ఇవన్నీ కూడా మళ్ళీ గ్రహాలకే లింకే ఉంటాయి. బియ్యపిండి చంద్రుడు, ఆవు నెయ్యి చంద్రుడు, దీపము సూర్యుడు. అంటే ఈ మాతాపితృ దోషాలని రకరకాల దోషాలు ఉంటాయి చూసారా, అంటే తల్లికి సంబంధించిన దోషము, తండ్రికి సంబంధించిన దోషము, ఈ శనితో లింకు, ఇవన్నీ చాలా ఉంటాయి. ఈ దీపారాధనలు బియ్యపిండిలో చేయటం ద్వారా మనకున్నటువంటి కొన్ని అంతరంగిక దోషాలు ఉంటాయి. పాతకాలంలో పూర్వీకులు చేసిన దోషాలు పోవటానికి ముఖ్య కారణం. దీన్ని రకరకాలుగా చెప్పుకోవచ్చమ్మా. అంటే ప్రమిదలు చేయడం కన్నా దీపము ఇలా పిండితో చేస్తే మంచిదంటారా? ఇదేంటంటే అమ్మ, నోములు చేసేటప్పుడు ఇలా దీంతో చేస్తారు, పిండితో చేస్తారు. అట్లాగే సుబ్రహ్మణ్య స్వామికి నాగుల చవితి అని ఇలాంటప్పుడు కూడా చక్కగా పిండితో చేస్తూ ఉంటారు. అట్లాగే పెళ్ళిళ్ళప్పుడు కూడా కొన్ని కార్యక్రమాలప్పుడు వీటిల్లో దీపారాధనలు చేస్తారు. శాస్త్రము, ఆచారాలు, సాంప్రదాయాలు రకరకాలు ఉంటాయమ్మా. శాస్త్రంతో పని లేకుండా ఉండేవి కూడా కొన్ని ఉంటాయి. శాస్త్రంలో కొన్ని చెప్పబడి ఉంటాయి, కొన్ని సాంప్రదాయాలు, పూర్వీకుల పద్ధతులు మనకి తెలియజేస్తూ ఉంటారు. ఇక్కడ దేంట్లో చేసామన్నది కాదమ్మా. ప్రతి శరీరంలో ఆత్మ ఉండదమ్మా? ఉంటుంది ఖచ్చితంగా. మనుషుల్లోనే కాదు, ప్రతి జీవిలో, చీమలో ఆత్మ ఉంటుందిగా. అది పుణ్యం చేసుకుంటే ఎన్నో జన్మలు ఎత్తి, ఎన్నో రకాల జీవరాశులు జన్మెత్తి, గోజన్మ ఎత్తి, మానవ జన్మగా కూడా చీమ ఎత్తుతుంది. మనం ఇప్పుడు ఉన్నాము, మనం చేసే పుణ్యాలు పాపాలను బట్టి చీమో, గండు చీమో, లేకపోతే పావురమో, కాయకో ఏదో రకంగా మనం జన్మనెత్తుతాము. ఆత్మ ఒకటే, శరీరం మార్పు చెందుతుంది. ఇవన్నీ కూడా మిక్స్డ్ చేసి మనము దీపారాధన చేసి భగవత్ ఆరాధన చేయటంలోనే ఒక సార్థకత. ఎప్పుడైతే దీపారాధన చేశారో ఆ రోజు మీ యొక్క ఆయుష్ పెరుగుతున్నట్టు లెక్క. తప్పకుండా ఆయుష్ పెరగడానికి చేసేదే దీపారాధన. ఇంతకు మించి నాకు తెలిసి వేరే విబ్రేషన్ తెలియదు. ఓకే, దీపారాధన చేయడం ద్వారా లక్ష్మీ కటాక్షం వస్తుంది. ఓకే, మీరు చేసినా చేయకపోయినా లక్ష్మిలు వ్యాపారస్తులు ఎంతమంది లేరు, దీపారాధన చేయరు వాళ్ళ ఇళ్లలో వాళ్ళేమి. అది వేరు, ఆ కేటగిరీ వేరు ఉంటుంది. కాబట్టి కార్తీక పౌర్ణమి 5వ తారీఖు బుధవారం రోజున వస్తుంది. లెక్క ప్రకారము ప్రతి పౌర్ణమి కూడా ఆ మాసంలో లింక్ ఉన్నటువంటి నక్షత్రానికి సంబంధించి వచ్చేదే పౌర్ణమి. కృత్తికా నక్షత్రంలో పౌర్ణమి తిథి వచ్చినప్పుడు కార్తీక పౌర్ణమి వస్తుంది. కానీ అది ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది. ఈసారి అశ్విని నక్షత్రం వచ్చింది, తర్వాత భరణి ఉంది. కార్తీక పౌర్ణమి భరణి నక్షత్రము, కృత్తికా రాల మరుసటి రోజు వచ్చింది గురువారం రోజున. కానీ బుధవారమే చేస్తారు, ఎందుకంటే రాత్రికాలం ప్రధానం కదా, పౌర్ణమి చంద్రుడు. కాబట్టి కార్తీక పౌర్ణమి రోజున శివారాధన చేసుకోవాలి, లింగార్చనలు లాంటివి చేసుకుంటారు, అమ్మవారి ఆరాధన, రుద్రయాగాలు, అమ్మవారి చండీ యాగాలు, ఇలాంటివన్నీ చేసుకోవడం ద్వారా దేవతలు మనకి ఏది కావాలో అది ఇస్తారని శాస్త్రము మనకి నిక్కచ్చిగా చెప్తోందన్నమాట. తప్పకుండా గురుగారు, కార్తీక పౌర్ణమి యొక్క విశిష్టత గురించి ఎంతో చక్కగా తెలియజేసినందుకు ధన్యవాదాలు. ఓం నమః శివాయ. చూసారు కదా, మా వీడియో తప్పకుండా మీకు నచ్చిందని అనుకుంటున్నాను. అలా అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గురుగారిని కలవాలి, మీకున్న సమస్యకి పరిష్కారం తెలుసుకోవాలి అనుకునే వాళ్ళు వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ.